కన్యా రాశి. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు కన్యా రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి గురువు 30/6/2013 వరకు తామ్రమూర్తి, తదాది సంవత్సరాంతం వరకు సువర్ణమూర్తి, శని సంవత్సరాంతం వరకు 2వ ఇంట సువర్ణమూర్తి, రాహుకేతువులు 2, 8 రాశుల యందు లోహమూర్తిగాను సంచరిస్తున్నారు. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అంతగా బాధించదు. గురుబలం వల్ల చిన్న చిన్న మిశ్రమైన ఫలితాలు పొందగలుగుతూ ఉంటారు. మానసిక ఆందోళన, శ్రమతో కూడిన వృధా ప్రయాసాలు కలుగుతూ ఉంటాయి. ఇక గృహంలో మంచి శుభకార్యములు, పుణ్యకార్యములు కలిసి వస్తుంది. మాట నేర్పరితో ఇతరులను వశం చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. గృహంలో మార్పులు చేయగలుగుతారు. ధనం కొంతవరకు కూడబెట్టగలుగుతారు. ధన బుద్ధి సంతానకారకుడైన గురువు జూలై నుండి 10వ రాశిలోకి ప్రవేశించడం చేత ఆదాయం బాగుండి సాంఘికంగా మంచి మెప్పు పొందగలుగుతారు. ఇతరుల ద్వారా సహకారం పొందగలుగుతారు. సంతానం ద్వారా సంతోషం కలుగుతుంది. ఇక ఉద్యోగులకు దూర ప్రాంత బదిలీలు అవకాశం ఎక్కువగా ఉంది. శని ప్రభావం వల్ల మీకు రావాల్సిన ద్రవ్యం ఆగిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. రాజకీయ నాయకులకు ఏలినాటి శని ప్రభావం ఉన్నను గురుబలం వల్ల ప్రజల్లో మంచి ఆకర్షణ పెరుగుతుంది. మిమ్మల్ని చూడగానే గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు లభించి ఎన్నికల్లో విజయం సాధించేదానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది. ఈ సంవత్సరం కళాకారులకు మిశ్రమ ఫలితాలు పొందగలుగుతారు. 2 సమానంగా ఉన్నాయి, జయాపజయములు. కాబట్టి కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఇక అన్ని రంగముల వ్యాపారస్తులకు కన్యా రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు పొందగలుగుతారు. ఆదాయానికి మించిన ఖర్చు, ప్రభుత్వ మూలకంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం ఉన్నందున చదువులో ర్యాంకు పొందగలుగుతారు. వ్యవసాయదారులకు ఏలినాటి శని ప్రభావం ఉన్నను కష్టముతో కూడిన ఫలితాలు అనుభవించగలుగుతారు. ఈ సంవత్సరం స్త్రీలకు గురుబలం ఉన్నందున కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. శని రాహువులు ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య అవగాహన లోపం కొంత ఇబ్బంది కలుగుతుంది. మనస్సులో ఒక మాట, బయటకు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. కొంత వస్తువులు పోగొట్టుకుంటా, సంతానం వల్ల కొంత ఇబ్బందులు, ఉద్యోగం చేసే స్త్రీలకు దూర ప్రాంతాల బదిలీలు జరుగుతుంటాయి. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నను శనికి కొంత జపం చేసుకోవడం చాలా మంచిది.